సో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపై బీసీ వర్సెస్ ఓసీ. సో కాంగ్రెస్లో 4 సీట్లపై ఇప్పటికే ఓసీ లీడర్ల కన్ను. సో ఒప్పుకునే పరిస్థితి లేదంటున్న బీసీ నేతలు. కనీసం 2 సీట్లను ఇవ్వాల్సిందే అంటూ పట్టు. సో బీసీ నేతల తీరుపై బగ్గుమంటున్న ఓసీ నేతల తీరుపై బగ్గుమంటున్న బీసీ లీడర్లు తమకు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని కూడా ఆరోపణలు. రేసులో పరువులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నేతలు కూడా. సో హైకమాండ్కు అగ్ని పరీక్షల సీట్ల కేటాయింపు. సో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఉన్నాయి కదా, సో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కూడా వచ్చింది కదా. సో దానికి సంబంధించి ఆ సీట్ల కోసం 4 సీట్ల కోసం సో బీసీ వర్సెస్ ఓసీ అని చెప్పేసి గాంధీ బోర్డులో తీవ్రంగా నడుస్తుందని చెప్పేసి వచ్చిన వార్త అనమాట. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 5 స్థానాలకు కాంగ్రెస్కి 4 సీట్లు దక్కే అవకాశాలు ఉండడంతో ఆ పార్టీలోని సీనియర్లంతా పదవులపై కన్నేశారు. సో మండలిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇది చాలా ఈజీ మార్గం కావడంతో జోరుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ సీట్లపై ఎప్పటిలాగే పలువురు ఓసీ లీడర్లు ఖర్చు వేయగా సామాజిక సమీకరణల ఆధారంగానే ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేయాలని కూడా డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఇటీవల కులగణన చేయడంతో బీసీ లెక్కలు కూడా తేలాయి. ఇక బీసీలు ఏకంగా 56% ఉండడంతో ఆ వర్గం నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే అదునుగా కాంగ్రెస్లోని బీసీ నేతలు స్వరం పెంచుతున్నారు. ఇక తీన్మార్ మల్లన్న, అంజన్ కుమార్ యాదవ్ సొంత పార్టీలో కొందరు ఓసీ నేతలు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక జనాభా సగానికి పైగా ఉన్న బీసీలు అనగదొక్కుతున్నారని కూడా మండిపడుతున్నారు. ఏ స్థాయిలో అన్యాయం జరుగుతుందో ఉదాహరణలో సహా బయటపెట్టగా వారి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా పెను దుమారం కూడా రేపుతా ఉన్నాయి. సో ఇట్లా ఈ విధంగా మెయిన్గా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, బీసీ కులగణన చేస్తాం, సో స్థానిక సంస్థల కావచ్చు ఇవన్నీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ చేస్తాం, అందుకని కులగణన సర్వే కూడా చేసినాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అని కులగణన సర్వే కూడా చేపట్టింది. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సో 4 ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉండే, సో నెక్స్ట్ వచ్చే నెలలో ఉండగా సో దానికి సంబంధించి సో మెయిన్గా ఓసీ వర్సెస్ బీసీ నడుస్తుంది. ఎందుకంటే బీసీలో ఇప్పటికే చూసిన బీసీ చైతన్యం అవుతున్న బీసీ నినాదం ప్రధానంగా గట్టిగా వినిపిస్తుంది కాబట్టి సో బీసీలకి కేటాయించాలి అని చెప్పేసి వీలాడుతుంటే లేదు, ఓసీలో ఆల్రెడీ ఖర్చు వేసుకుని కూర్చురంట అక్కడ. సో ఇదంతా కూడా తీవ్ర ఆందోళన కావచ్చు, తీవ్ర రాజకీయ వేడి కూడా కనిపిస్తుంది. సో చూడాలి ఎవరికి ఇస్తుందో ఎట్లుంటుందో అని.